నమస్తే. ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి వినండి. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇదే కాదు, ఇవాళ ఆయన ఏమన్నారు? చెరువులను ఆక్రమించిన వాళ్ళని వదిలిపెట్టం, స్వచ్ఛందంగా కూల్చేసుకోండి, లేదంటే బాధ్యత నాదే అన్నారు. ఒకవేళ కోర్టుకు వెళ్ళినా, స్టేలు తెచ్చుకున్నా మేము ఖచ్చితంగా వాటిని వెకేట్ చేయిస్తామని చెప్పారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టము అన్నది ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన మాట. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి స్టేట్మెంట్, గ్రేట్ స్టేట్మెంట్. అండ్ ఒక పాయింట్ కూడా చెప్పాల్సి ఉంటే, పేద ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో మేము ముట్టుకోము, ఎవరైతే కష్టపడి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ విషయంలో మేము ఆచితూచి అడుగులేస్తామని కూడా చెప్పాల్సి ఉండే. సరే, ఏదేమైనా తను అనుకున్న నిర్ణయాన్ని, ఈ చెరువులను రక్షించాలి అన్న ఒక నిర్ణయాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకేసే ప్రయత్నం చేస్తున్నది, సంతోషం. దాంతోపాటు ఆయన ఇంకొక వ్యాఖ్య చేశారు. ఇంకొకటి ఏంటి, మనకి 2 మంచినీటి సాగర్లు ఉన్నాయి. ఒకటి గండిపేట్, రెండోది హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. ఈ రెండింటిని కూడా 1908లో వచ్చిన వరదల కారణంగా ఆనాడు నిజాం సర్కారు ఈ రెండు సాగర్లను నిర్మించింది. దాంతోపాటుగా ఆ వరదల కారణంగా వరదలు వచ్చినప్పుడు వాటిని నివారించడంతో పాటుగా హైదరాబాద్ మునగకుండా చేయడంతో పాటు అందులోకి వచ్చిన నీళ్ళని తాగునీటి కోసం మనం వాడుకుంటున్నాం, హైదరాబాద్ అవసరాల కోసం. అయితే ఈ 2 సాగర్లు పూర్తిగా కలుషితం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? చుట్టూ ఉన్న లీడర్లు, వాళ్ళ ఫామ్ హౌజులు. ఆ ఫామ్ హౌజుల్లో ఉంటున్న లీడర్లు, బడా పారిశ్రామికవేత్తలు, వాళ్ళంతా స్నానాలు చేసినప్పుడు లేకపోతే ఇంకే రకంగా ఉపయోగించుకున్నప్పుడు ఆ డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి సాగర్లో కలుస్తుంటే, అంటే ఈ 2 సాగర్లలో కలుస్తుంటే ఆ నీళ్లు ప్రజలు తాగాల, హైదరాబాద్ ప్రజలు, ఆ హైదరాబాద్లో ఉన్న ప్రజలంతా ఆ నీళ్లు తాగాల అని చాలా గొప్ప స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. సో అందుకే మేమేమంటున్నాం, ఆ ఫామ్ హౌస్లని కూల్చాలి. మరి ఏ ఫామ్ హౌస్ నుంచి కూల్చివేతను స్టార్ట్ చేయబోతున్నారు అన్నది మేము అడుగుతున్న ప్రశ్న. సో మీరు ఖచ్చితంగా కూలుస్తారని మేము ఇంకా నమ్ముతున్నాం. కేటీఆర్ ఫామ్ హౌస్ బుల్కనూరు నాలాని కబ్జా చేసి కట్టిండు, దాంతోపాటు 111 జీవో పరిధిలో కట్టడం. అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన ఫామ్ హౌజులు ఉన్నాయి. పక్కనే సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ ఉంది. పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద సినిమా స్టార్లు, ఎన్ఆర్ఐలకు సంబంధించిన ఫామ్ హౌజులు ఉన్నాయి. దాంతోపాటు హరీష్ రావు ఫామ్ హౌస్ ఉంది, దాని పక్కనే కేవీపీ ఫామ్ హౌస్ ఉంది. ఎన్నో ప్రైవేట్ ఫామ్ హౌజులు ఉండి విచ్చలవిడిగా ఈ ఫామ్ హౌజులు వ్యభిచార కార్యక్రమాలకు కూడా అడ్డాగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ ఫామ్ హౌజ్లని కూల్చాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఏ ఫామ్ హౌస్ నుంచి మీరు మొదలు పెట్టబోతున్నారు? ఇక్కడ ఒక పాయింట్ రేజ్ చేస్తున్నారు, మాది ఎఫ్టీఎల్లో ఉంటే మేమే కూల్చుకుంటాం, మాది బఫర్ జోన్లో ఉంటే మేమే కూల్చుకుంటాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అన్నది కాదు ఇక్కడ. 111 జీవో అన్నది 111 జీవో పరిధిలో 86 గ్రామాలుంటే ఈ 86 గ్రామాల్లో ఉన్న మొత్తం ల్యాండ్లో 90% ల్యాండ్ని ఖాళీగా పెట్టాలి. ఇది జీవో నిబంధన. ఎందుకు? ఆ 2 సాగర్లలో ఎలాంటి కలుషిత నీరు వెళ్లకుండా పూర్తిగా వాటిని రక్షణ కోసం ఈ 111 జీవోని ఆనాడు 1996 ఐ థింక్ నేను అనుకోవడం, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆనాడు ఇది ఈ జీవోని తీసుకురావడం జరిగింది. ఆ జీవో అమల్లో ఉంది. సరే, కేసీఆర్ జీవో 69 తీసుకొచ్చి దాన్ని తీసేద్దామని ప్రయత్నం చేసిన కానీ అది కాలే. అది అవ్వడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే అది సుప్రీంకోర్టులో చాలా క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ పర్యావరణాన్ని రక్షించాలంటే జీవో ఉండాల్సిందే.
ఆ సాగర్లు రక్షింపబడాల్సిందే. లేకపోతే పెద్ద ప్రమాదం వస్తుంది హైదరాబాద్కి. వరదలే కాదు, తాగునీరుకి ఇబ్బందే, వరదలకు ఇంకా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. మరి ఈ ఫామ్ హౌస్లని, ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అన్నది పాయింట్ కాదు ఇక్కడ. 111 జీవోని ఉల్లంఘించి కట్టిన ఫామ్ హౌస్లు ఇవన్నీ. పొంగులేట్ అయినా, కేటీఆర్ అయినా, వివేక్ అయినా, లేకపోతే ఆయన ఎవరు పట్నం మహేందర్ రెడ్డి అయినా, ఇంకెవరైనా చెరువును ఆక్రమించాలన్నది ఒక లైన్ అయితే, రెండోది అసలు ఇవన్నీ పక్కన పెట్టండి, 111 జీవోని ఉల్లంఘించి కట్టినవి ఇవన్నీ. సో అందుకే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పాలి, ఏ ఫామ్ హౌస్ నుంచి మీరు కూల్చివేతని స్టార్ట్ చేయబోతున్నారు. ప్రజలకు కూడా ఇంకా నమ్మకం వస్తుంది. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఒక స్టెప్ అనుకోవాలి. ఎందుకంటే మీరు ప్రజల్లో ఉన్న అనుమానాలు ఈ స్టేట్మెంట్ ద్వారా నేను నివృత్తి చేశారని నేను అనుకుంటున్నా. ఇంకా ప్రజలకు ఇంకా బలం రావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలా, ఆ ఫామ్ హౌస్లను కూల్చివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. అండ్ ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే, అసలు దీనికి హైడ్రా కూడా అక్కర్లేదు. ఎందుకంటే అది విలేజ్ సెక్రటరీ పర్మిషన్స్తోని అక్కడ ఏమైనా నిర్మాణాలు ఉంటే జరుపుకోవాలా. ఎలాంటి కాంక్రీట్ నిర్మాణాలు జరపడానికి వీల్లేదు 111 జీవో చెప్తున్నది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు లోపల, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేసుకొని. ప్రతి ఫామ్ హౌస్లో ఇంద్రభవనాలు లాంటి బిల్డింగులు ఉన్నాయి. మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అసలు ఏం అక్కర్లేదు. జస్ట్ ఆ విలేజ్లో ఉన్న విలేజ్ సెక్రటరీ జేసీబీలు ఆ బుల్డోజర్లు తీసుకుపోయి ఆ ఫామ్ హౌస్లు కూలగొట్టవచ్చు. హైడ్రా కూడా అక్కర్లేదు దీనికి. మీరు ఎక్కడైతే హైడ్రా రాకముందే మున్సిపాలిటీల్లో ఉన్న సిబ్బందే కూలగొడుతున్నారు, అక్కడ జిల్లాల్లో, ఇక్కడ హైదరాబాద్లోని కొన్ని స్టోరీస్ వస్తున్నాయి కదా. ఇట్లనే గండిపేట ఏరియాలో, ఎక్కడ హిమాయత్ సాగర్ ఏరియాలో ఆ చుట్టుపక్కల ఉన్న ఆ గ్రామాల పరిధిలో ఉన్న ఫామ్ హౌస్లన్నింటినీ కూల్చవతలబడేయండి. ఒక రైతు ఒక చిన్న కొట్టం వేసుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వడానికి వీళ్ళకి ఇవ్వరు ఈ అధికారులు. ఇట్లాంటి ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి ఎట్లా అనుమతులు ఇచ్చారు? అండ్ దాంతోపాటుగా ఈ ప్రైవేట్ ఫామ్ హౌస్లు చాలా అక్కడ పెద్ద ఎత్తున ఒక అరాచకానికి అడ్డాగా మారిపోయినాయి. సాటర్డే సండే వస్తే మాకు కనీసం నిద్ర కూడా పట్టదు, డీజేల హోరెత్తుతాయి డీజేలని చుట్టూ ఉన్న ఆ స్థానిక గ్రామాల ప్రజలు చెప్తున్నారు. సో అందుకే రేవంత్ రెడ్డి గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ. మీరు వాడే డ్రైనేజీ నీళ్లు గండిపేట్ హిమాయత్ సాగర్లో కలిస్తే ఆ గండిపేట్ హిమాయత్ సాగర్ నుంచి ఉన్న ఆ డ్రైనేజీ కలిసిన నీళ్ళని మా హైదరాబాద్ ప్రజలు తాగాలనా? ఒకవేళ అది నేను చేయకపోతే, ఒకవేళ ఆ కట్టడాలు కూల్చకపోతే నేను ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినట్టే కదా అని తనకు తానుగా చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. సో దీన్ని స్వాగతిస్తూ తక్షణమే మీ ఫామ్ హౌస్ల కూల్చివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. ఏ లీడర్ ఫామ్ హౌస్ నుంచి మొదలు పెడతారో చెప్పండి, ఇంకా ప్రజలకి నమ్మకం కలుగుతుంది. మీరు ఎప్పుడైతే అవి కూలగొట్టడం స్టార్ట్ చేస్తారో ఇక్కడ ప్రజలకు ఇంకా నమ్మకం కలుగుతుంది. సో తక్షణం ఆ పని చేయండి. దాంతోపాటుగా ఆయన ఇచ్చిన ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, గంజాయి డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపండి, ఆ మాట ఎత్తాలంటే వెన్నులో వణుకు పుట్టాలి అంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ కేసులన్నీ మొన్నటిదాకా ఆయన కొత్తకోట శ్రీనివాసరెడ్డి చూసిండు. మరి ఆయన మంచి ఆఫీసర్ అన్నారు, ఆయన తీసి పక్కన పెట్టారు. కారణాలు ఏమో, మొత్తానికైతే హానెస్ట్ ఆఫీసర్ని పక్కన పెట్టడంతో ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆయన చేతిలోనే ఉంది, అనుమానాలు పెరుగుతున్నాయి. సో ఈ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ చెరువులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం క్లారిటీతో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పులి మీద సవారీ చేస్తున్నారు, అందుకే ఆ సవారీ అలాగే కొనసాగాలి. ఇది తక్షణం రాష్ట్రం అంతా విస్తరించేలాగా ప్లాన్ చేయాలి. అవసరమైతే అఖిలపక్ష సమావేశం పెట్టాలి, మేధావులను కూర్చోబెట్టాలి. మీ హైడ్రాకి పబ్లిక్ కమిటీని కూడా అటాచ్ చేయాలి. ఎంతోమంది ఎన్విరాన్మెంటలిస్టులు ఉన్నారు, ఎంతోమంది సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, వీటి మీద పోరాడుతున్న వాళ్ళు. సో వాళ్ళందరికీ ఇందులో భాగస్వామ్యం కల్పించాలి. అట్లా ముందుకెళ్తే ఇంకా అద్భుతాలు సాధించడానికి, పర్యావరణాన్ని, ప్రకృతిని, చెరువులను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.